బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రాల్లో ఉన్నటువంటి పంచాయతీలన్నీ కూడా కేవలం ప్రత్యేక అధికారులతో నడుస్తూ ఉన్నాయి. సో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఆగిపోతూ ఉన్నాయి. ఓవైపు పంచాయతీలంతా కూడా కుంటిపడతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, సో పంచాయతీ ఎన్నికలను జరిపేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీరియస్గా రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తుంది. సో రావాల్సినటువంటి నిధులన్నీ ఆగిపోతున్నాయి. ఓవైపు గ్రామ పంచాయతీలంతా కూడా సో అభివృద్ధికి కుంటుపడిపోతున్నటువంటి పరిస్థితి. 6 నెలల్లో ముగిసే వరకు ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. బట్ తెలంగాణ వ్యాప్తంగా 6 నెలలు కాదు, అంతకు మించి అయిపోయింది. దాదాపు ఏడాది నర గడిచిపోతూ ఉంది. ఇప్పటికీ ప్రత్యేక అధికారులతో తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికల జాప్యం కారణంగా ప్రజాభివృద్ధికి విఘాతం కలుగుతున్నట్టు పంచాయతీరాజ్ వ్యవహారాలకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక అభివృద్ధి నిధులు నిలిచిపోతున్నాయంటూ గుర్తు చేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ తగు చర్యలు చేపట్టాలంటూ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా అన్ని రాష్ట్రాలు గ్రామ స్థాయిలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 సబ్సెక్షన్ 3 ప్రకారం పంచాయతీ ఎన్నికలను ఆ గ్రామ పంచాయతీ కాల పరిమితి ముగిసేలోపు లేదంటే రద్దయ్యాక 6 నెలల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. బట్ తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీల పదవీ కాలం ముగిసి ఏడాది దాటిపోతుంది. అయినప్పటికీ కూడా ఇంకా పంచాయతీ ఎన్నికలు ఏర్పాటు కాలేదు. ప్రత్యేక అధికారులతోటే గ్రామ పంచాయతీలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీలు అభివృద్ధికి నోచుకోవట్లేదు, కుంటుపడతా ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, ఇటు గ్రామ అభివృద్ధి కావచ్చు, ఎక్కడికక్కడ ఆగిపోతుంది. ప్రత్యేక అధికారులు అంత చొరవ చూపించట్లేదు. సో ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఎన్నుకున్నటువంటి సర్పంచ్ అయితే 24 గంటలు గ్రామంలోనే అందుబాటులో ఉంటాడు. కాబట్టి గ్రామ అభివృద్ధికి తోడ్పడే అవకాశం ఉంటుంది. సో వెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేయాలంటూ కేంద్రం సీరియస్గానే తీసుకున్నట్టు తెలుస్తుంది. రైట్, ఇదే అంశం మీద మాట్లాడదాం. మా ప్రతినిధి ప్రవీణ్ సుంకర్ అందుబాటులో ఉన్నారు. సుంకర్తో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. సుంకర్, వాస్తవానికి ఏం జరుగుతుంది? గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? రాష్ట్రాలలో చాలా వరకు గ్రామ పంచాయతీలను కూడా వెనకబడతా ఉన్నాయి. ప్రధానంగా తెలంగాణలో 6 నెలల గడువు ముగిసి ఇంకొక 6 నెలలు కూడా గడిచింది. అయినప్పటికీ ఇంకా తెలంగాణలో పంచాయతీలో ఎన్నికలు లేవు. సో ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? శిశులో మనం ఉన్నటి వరకు కూడా చూసినాం. ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు మార్చి నెలలోనే పూర్తి చేస్తారు. 10వ తరగతి పరీక్షలకు ముందే ఎన్నికలు పూర్తి చేయాలి. ఎన్నికల సంఘం దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేస్తుందని చెప్పేసి అయితే మనకు కొంత హడావుడి నడిచిన విషయం మనం గమనించినాం. అయితే 10వ తరగతి పరీక్షలు కావచ్చు, కులగణన, బీసీ రిజర్వేషన్ల మీద కొంత క్లారిటీ రాకపోవడం వల్ల కూడా ఎన్నికలు వాయిదా వేయబడ్డాయి. మే నెలలో కూడా ఎండలు బాగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జూన్ జూలైలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే దిశగా ఉండొచ్చు అనేది మనకు కనిపించిన పరిస్థితి. అయితే తాజాగా కేంద్రం అయితే రంగంలో దిగింది. పంచాయతీ ఎన్నికలు వీలైనంత తొందరగా నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వడానికి కూడా సిద్ధమైంది. త్వరలోనే మేబీ ఈ వచ్చే వారంలో ఆదేశాలు ఇచ్చి తొందరగా సర్పంచ్ ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎన్నికల మీద ఒక నోటిఫికేషన్ విడుదల చేసేలాగా కేంద్రం ఒత్తిడి తెచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే దాదాపు 18 నెలలుగా వస్తుంది గ్రామ పంచాయతీల్లో సర్పంచులు లేక. పూర్తిగా గ్రామాధికారులు, గ్రామ కార్యదర్శి, విలేజ్ సెక్రటరీలు వారి మీదనే ఆధారపడి గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం రూరల్ ఏరియాలో పరిపాలన అనేది జరుగుతుంది. సర్పంచులు లేక ఎక్కడెక్కడ సమస్యలు కూడా అక్కడనే ఉండిపోయినాయి. వాళ్ళకు కూడా పెండింగ్ బిల్లులు రావాలని చెప్పేసి కొంత అసెంబ్లీకి కానీ సెక్రటేరియట్ ముట్టడికి కానీ ప్రయత్నించిన విషయం. అయితే కేంద్రం నిధులు విడుదల చేసినా కూడా అక్కడ ఖర్చు పెట్టే దిశగా పరిపాలనా యంత్రాంగం లేదు. కాబట్టి కొంత గ్రామాభివృద్ధి కుంటుపడుతుందని చెప్పేసి కేంద్రం గుర్తించింది. దాదాపు దేశవ్యాప్తంగా తెలంగాణలో కాదు వివిధ రాష్ట్రాలు కూడా పంచాయతీ ఎన్నికలకు కొంత ఆలస్యం జరుగుతూ ఉంది. ప్రజాభివృద్ధికి విఘాతం కలుగుతుందని చెప్పేసి పంచాయతీరాజ్ శాఖ, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అండ్ పార్లమెంటరీ కమిటీ, స్టాండింగ్ కమిటీ ఏదైతుందో అది ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే పరిపాలనా యంత్రాంగం ఏదైతే ఉందో, బాడీ ఏదైతే ఉంటుందో కంప్లీట్ గా పాలకవర్గం పూర్తిగా ఉంటే గ్రామాల్లో సమస్యల పరిష్కారం కావచ్చు, సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్వహణ, మంచినీరు, వీధి దీపాలు ఇలాంటి కనీస సౌకర్యాలు, సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా, అభివృద్ధి వైపు అడుగులేసే దిశగా గ్రామాలను నడిపించవచ్చు అని కేంద్రం అయితే అభిప్రాయపడింది. ఇప్పటికే 73వ రాజ్యాంగ సవరణ అన్ని రాష్ట్రాలు గ్రామ స్థాయిలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పంచాయతీ ఎన్నికలైతే నిర్వహించడం అనేది ఒక రూల్. అది
అయితే తెలంగాణలో వచ్చేసరికి 5 సంవత్సరాలు కాదు 6.5 సంవత్సరాలు అవుతుంది ఎన్నికలు నిర్వహించి. ఆర్టికల్ 243 ప్రకారం ఎన్నికల కాల పరిమితి ముగిసే లోపు లేదంటే పంచాయతీ బోర్డుని సర్పంచి పాలక మండలి దాన్ని రద్దు చేసిన 6 నెలల లోపు నిర్వహించాలి. కానీ 18 నెలలు పూర్తయినా కూడా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదు. దీని మీద కేంద్రం కొంచెం సీరియస్ గా ఉందని చెప్పొచ్చు. అటు పుదుచ్చేరిలో 2011, కర్ణాటకలో 2021, మహారాష్ట్రలో 2022, మణిపూర్ లో 2022, లక్షద్వీప్ లో 2022, అస్సాంలో 2023, జమ్మూ కాశ్మీర్ లో కూడా 2023, లడాక్ లో కూడా 2023 ఇట్లా ఈ రాష్ట్రాలలో కొన్ని కారణాల వల్ల పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. తాజాగా తెలంగాణ, తమిళనాడు, ఉత్తరాఖండ్ లో కూడా గత ఏడాదిలో ఉన్నాయి. 2024లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా ఇంకా కూడా ఎన్నికలు నిర్వహించలేదు. దాదాపు ఈ ఇయర్ స్టార్ట్ అయ్యి కూడా 4 నెలలుగా వస్తుంది. వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించేలాగా ఏర్పాట్లు చేయాలని చెప్పొచ్చి కొంత సీరియస్ గా అయితే కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మే తర్వాతనే ఉండేలాగా కాకుండా వీలైనంత వరకు ఏప్రిల్, మే నెలల్లో ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయి ఒక నోటిఫికేషన్ విడుదల చేసేలాగా చర్యలు తీసుకోమని చెప్పేసి కేంద్రం ఆదేశించిందని అనుకోవచ్చు. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. సో పంచాయతీ ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ ఇవ్వద్దు. సో వాటి కోసం కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో సర్పంచుల పదవీకాలం రద్దయిన తర్వాత 6 నెలల లోపల ఖచ్చితంగా, లేదంటే సర్పంచుల పదవీకాలం రద్దు అయిన వెంటనే కానీ సో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా రాజ్యాంగ పరంగా ఒక రూల్స్. గ్రామ పంచాయతీలకు సంబంధించి గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం కూడా ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తూ ఉండాలి. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో ఏడాదిన్నర 2 ఏళ్ళైనా కూడా కొన్ని రాష్ట్రాలలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఆగిపోవడం కావచ్చు, గ్రామాల అభివృద్ధి కుంటుపడడం కావచ్చు, సో గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో వీటన్నిటి కూడా కొంత ముందుకు వెళ్ళినటువంటి అవకాశం కనిపిస్తుంది. లైటింగ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇలా చాలా మౌలిక సదుపాయాలన్నీ కూడా వాళ్ళకి అందనటువంటి పరిస్థితి. కనీసం అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఏవైతే కావచ్చు, మంచినీరు కావచ్చు, ఇవన్నీ కూడా ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎంత ప్రత్యేక అధికారులు పెట్టినప్పటికీ ఒక సర్పంచ్ లెవెల్లో ప్రత్యేక అధికారులు శ్రద్ధ తీసుకొని చొరవ తీసుకొని చేయాలన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గ్రామాల్లో నిత్యం ఏదో ఒక సమస్య తలెత్తుంటుంది, నిత్యం ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉంటాయి, నిత్యం ఏదో ఒక శుభకార్యమో అశుభమో జరుగుతూనే ఉంటుంది. బట్ అన్నిటికీ సర్పంచ్ అనే వ్యక్తి గ్రామానికి మొదటి పౌరుడుగా ఉంటాడు. కాబట్టి గ్రామ పెద్ద అయినటువంటి సర్పంచ్ దగ్గరికి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తీసుకెళ్తారా, సమస్యలకు సొల్యూషన్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. సో అటువంటి గ్రామ అధ్యక్షుడు, గ్రామ మొదటి పౌరుడు లేకుండానే గ్రామ పంచాయతీలు ఏడాదిన్నర నుంచి రన్ అవుతూ ఉన్నాయి. కాబట్టి సో ఇక కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఖచ్చితంగా త్వరలోనే మరి ఎన్నికలు నిర్వహించేందుకైతే మరి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది. ఇప్పటికే బీసీ కులగణన తర్వాతనే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు పోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కొన్ని రోజుల నుంచి కూడా చర్చ జరుగుతుంది. బీసీ సంఘాలు కూడా అవే డిమాండ్ చేస్తున్నాయి. రిజర్వేషన్ని ఖరారు చేసిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళాలంటూ మరి బీసీ సంఘ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఓవైపు కేంద్రం ఒత్తిడి, ఇంకోవైపు బీసీ సంఘాలేమో మరి రిజర్వేషన్ ఖరారు తర్వాతనే ఎన్నికలకు రావాలని చెప్పడం. సో ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏం జరగబోతుంది అనేది మనం భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.